ఏదైనా పెళ్లిగా ఎలా ఉంటది పెళ్లి? అది పెళ్లి చేసుకున్నారు కదా మాట. మీరు అన్నారు ప్రూఫ్ అంటున్నారు కదా, ఆయన చేసే ఈ దొంగ పనుల కోసం ప్రూఫ్ లేదు. మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు లీగల్ గా వచ్చేవాడు అయితే ఎందుకు ఇంత హైడ్ అండ్ సీక్ చేసేవాడు? వర్షిని నుంచి పెళ్లి అన్నారు, ఆ వర్షిని నన్ను తల్లి అని అన్నది, అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుగుకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు? పెళ్లి అన్నట్టు ఎలా ఉంటుందంటే 5 రోజుల పెళ్లి ఆయన తీసుకున్నాను. సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ గా కంటెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది ఎవరు? ఈమెకి ఇప్పుడు బాధ అవుతుంది, వేరే 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 వాళ్ళు ఈ విధంగా ఈయనకి ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి. ఇదే మనం కనుకోవాల్సిందంట, ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుతుందని ఆవిడ ధైర్యం చేసింది. మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము, రుజువు చేయాల్సిన సమయం ఇది. అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి 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 వెనక్కి వెళ్ళి చేయకూడదు అంటున్నాను స్వామి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు తనతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహమా, అండర్స్టాండింగ్ వివాహమా, అసలు ఈయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఆయన ఏమన్నదంటే, కొందరు ఎలా ఉంటదంటాము మీరు మేడం ఒక నిమిషం, అదే ఒక నిమిషం సార్, రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. అవి చెప్పలేదు. ఇప్పుడు ఒక నల్లగా దున్నపోతులా ఎర్రగున్న భార్య వచ్చింది అని అంటే ఎలా చేసుకున్నాము అని అడుగుతావు అమ్మను. మనసే చూసి ప్రొవైడ్ బోత్ సైడ్ డిస్కషన్స్ యాజ్ ఎ మీడియా. ఒక సాధువులా నేను చెప్తున్నా చూడమ్మా, నేను కంప్లీట్ డాటా ఉంటేనే నేను ముందు దిగుతాను. అంత నాకేం సరదా తల్లి. ఈరోజు సాధు సంతులందరూ కూర్చున్నారు, ప్రూఫ్స్ ఫోటోస్ అన్ని డాక్యుమెంట్స్ అమ్మ ఇస్తా అన్నారు. అడ్వకేట్ గారు కూడా అదే చెప్పారు కదా. ఈయన గారు ఎలా వెళ్తారు చెప్పండి? ఏం లేని ఈవిడ తీసుకొని చూసాం బ్రదర్, నేను స్వామి అంటారు కదా, చూసాను. మీ అందరికి చూపించాలి సార్. ఇంకో విషయం అంటే, మీరు ఎన్ని మాట్లాడినా ఎవరైతే అగోరి ఫస్ట్ వైఫ్ అంటున్నారో ఆమె వచ్చి మైక్ ముందు మాట్లాడితేనే అవి నిజాలు తెలుస్తాయి. ఈ ప్రూఫ్లు పెట్టినా ఇవి పెట్టినా వేస్ట్ స్వామి. ఆవిడ కూడా కొంచెం మనము తీసుకెళ్తాం. ఆమె చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం జస్ట్ నాకు ఇప్పుడే పరిచయం 15 20 minutes అయితే ఆమె చెప్పింది. నేను అడిగాను ఎప్పుడు జనం అయితే పప్పు విన్నాను ఏంటంటే, జనం మాకు నవంబర్ అప్పటికి మీడియాలో రాలేదు. అది కూడా అడిగా, ఈ మీడియాలో వచ్చిన మీకు పరిచయమా అంటే, అప్పుడు దాకా అగోరా అంటే ఎవరో తెలియదు కదా, ఈమె బాగా ఫేమస్ అయిన పరిచయమా లేదా అంతకు ముందు పరిచయం అని అది ప్రశ్న వేసాను నేను. అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలోనే, అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు. మాది కరీంనగర్ కాబట్టి మంచిర్యాల ప్రాంతంలో ఆమె ఎక్కువ తిరుగుతూ ఉండేది, అప్పుడు ఇంకా మీడియాలో ఫేమస్ అవ్వలేదు. సో నాకు అప్పుడు పరిచయమే. అప్పటి నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా, అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట, అలాగే ఈ మన సనాతన ధర్మం మీద మేము పోరాడుతున్నాము, దాని మీద అప్పటి నుంచే నాకు పరిచయం. అని ఈ జనవరిలో పరిచయం కాదు, మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాలేదని అని చెప్పింది. ఒకటి మీరు అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడాను. అడ్వకేట్ గారు ఇస్తారు, పిలుస్తారు. ఫోన్ చేసింది కరీంనగర్ కోర్టు నుంచి ఆవిడ జడ్జి గారు అంట, మమ్మల్ని లైన్ లో తీసుకోండి నేను ప్రొవైడ్ చేసే ప్రూఫ్స్ అన్నది. అంటే ఆవిడ కావాలి. ఇప్పుడు మీ అందరికి చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇదంతా పెట్టడం ఏంటంటే, ఒక్కడానికి ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కటేసారి మీదికి వెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది. ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది, వెనకాలో వెళ్తున్నది. ఇప్పుడు మనకు ఆ హక్కు ఇవ్వలేరు కదా. ఇప్పుడు వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నాకు నాన్న లేడు, నేను ఒక్కదాన్నే, మా మామయ్య గారే అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ ఆ విధంగా ధైర్యం చేసి రాలేరు కదా స్వామి. కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాము, దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఈ అడ్వకేట్ మీ విషయం అని కాదు, మీడియాకి ఎవిడెన్స్ అనేది అది ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలని కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అప్పుడనే కావాలి. ఒక మహిళకి న్యాయం చేసే దిశలోనే మేము మీడియా మొత్తం కూడా మొదటి నుంచి సపోర్ట్ చేస్తాం. మంచిదే. సేమ్ టైం మళ్ళీ మేము ఆమెతో మాట్లాడితే మీడియా ముందుకు ఆమె బహిర్గతం అవుతే ఇంకా